హలో ఎవ్రీవన్, అందరూ బాగున్నారా? డిసెంబర్ వస్తుంది కదండి, యూఎస్లో చలి పెరిగింది. మొక్కలు మనం ఇండియాలో అన్ని కాలాల్లో బయట ఉంచుతాం కదండి, అన్ని సీజన్స్లో. అలా ఇక్కడ ఉంచడానికి అవ్వదు. ఇక్కడ మైనస్ టెంపరేచర్స్ వరకు వెళ్తుంది కదా. ఒక్కోసారి -10, -13, -18 వరకు వెళ్తాయి టెంపరేచర్స్. అప్పుడు ఈ మొక్కలు ఏవి కూడా బయట బ్రతకవు. అందుకని మనము ఆల్టర్నేట్గా అరేంజ్మెంట్స్ చేసుకోవాలండి. సో నేను ఇక్కడ చూసారు కదా, నేను ఇక్కడ నాకు విండోలోంచి మంచిగా సన్లైట్ వస్తుంది. అందుకని చెప్పి నేను మొక్కల్ని ఇక్కడ పెట్టాను. చూసారుగా సన్లైట్ ఎంత బాగా వస్తుందో. ఈ మాత్రం సన్లైట్ ఒక 3 hours అలా వచ్చిందంటే చాలండి, మొక్కలు బాగానే ఉంటాయి లోపల. ఇలా రాని వాళ్ళు గ్రోలైట్ పెట్టుకుంటే సరిపోతుందండి. నేను కింద లింక్ ఇస్తాను, గ్రోలైట్ నేను ఏది యూస్ చేస్తున్నానో. మీకు ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి. నేను ఇంకా కొన్ని ప్లాంట్స్ ఇదిగోండి ఈ విధంగా గ్రోలైట్ పెట్టి వాటి కింద పెట్టాను. ఇవి చూసారు కదా, ఎజ్వైన్, టొమాటో అండ్ ఇది చింత చిగురు ప్లాంట్. ఇది టొమాటో, ఇది అవకాడో ప్లాంట్ అండి. అండ్ ఇంకా ఇక్కడ నేను వంకాయ ప్లాంట్, మళ్ళీ ఇది కిందది దోసకాయ అండ్ అలాగే క్యాప్సికమ్ ప్లాంట్ కూడా పెట్టానండి. వాటర్ మాత్రం కొంచెం తక్కువ వేస్తూ ఉండాలండి వింటర్లో, సాయిల్ డ్రై ఉన్నప్పుడు. అండ్ అలాగే ఇది చూసారుగా అలోవెరా ప్లాంట్. సో ఇవన్నీ నేను గ్రోలైట్ కిందనే పెట్టాను. ఇదిగోండి గ్రోలైట్, ఇది సన్లైట్ లాగా ఫుల్ స్పెక్ట్రమ్ ఇస్తుంది. ప్లాంట్ స్టాండ్ గ్రోలైట్స్తో కలిపి కూడా దొరుకుతుందండి, మీరు అలా కూడా సెట్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.